సంక్రాంతి పండుగకు సిటీ జనాలు సొంతూరు బాట పట్టారు. నేటి నుంచి ఈ నెల 17 వరకు స్కూళ్లకు, ఈ నెల 13 నుంచి 16 వరకు కాలేజీలకు ప్రభుత్వం సెలవులు ఇచ్చింది. దీంతో కుటుంబ సమేతంగా తరలి వెళుతుండగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. జేబీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్, ఎల్బీ నగర్, ఆరంగర్ తదితర బస్టాండ్లు, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిశాయి. దూర ప్రాంతాలకు వెళ్లేవారు రైల్వే స్టేషన్ల వద్ద బారులు తీరారు. మరోవైపు ప్రైవేటు వాహనాలు డబుల్ ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. సొంత వాహనాలలో తరలి వెళ్లే వారితో టోల్ గేట్ల వద్ద కూడా బారులు తీరి ఉంటున్నాయి. పండుగకు సొంతూర్లకు వెళ్లే ప్రజలకు ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసింది. సిటీ నుంచి ప్రత్యేకంగా బస్సులను నడుపుతోంది. సిటీ బస్సులను సైతం స్పెషల్ గా జిల్లాలకు వేశారు. తమ సొంతూర్లకు వెళుతుండగా ప్రధాన చౌరస్తాలు ప్రయాణికులతో రద్దీగా మారాయి. మరో 2 రోజులలో రద్దీ ఇంకా పెరగనుంది. సంక్రాంతి పండుగకు సిటీ జనాలు సొంతూరికి బాట పట్టారు. నేటి నుంచి ఈ నెల 17 వరకు స్కూళ్లకు, 13 నుంచి 16 వరకు కాలేజీలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. దీంతో కుటుంబ సమేతంగా జనాలందరూ కూడా సిటీ నుంచి వారి వారి ఊర్లలోకి బయలుదేరారు. దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ లైవ్ లో అందిస్తారు ఎంజీబీఎస్ బస్టాండ్ నుంచి. రామకృష్ణ, ఎంజీబీఎస్ బస్టాండ్ వద్ద తాజా పరిస్థితి ఏంటి? ఎన్ని స్పెషల్ బస్సులను కేటాయిస్తున్నారు టీఎస్ఆర్టీసీ? అదేవిధంగా రష్ ఏ రకంగా ఉంది? సాయి, ఇటు జేబీఎస్ కానీ అటు ఎంజీబీఎస్ కానీ పూర్తి స్థాయిలో ప్రయాణికులతో నిండిపోయాయని చెప్పాలి. వచ్చిన బస్సు వచ్చినట్టే పూర్తిగా ఫుల్ అయి వెళ్ళిపోతుంది. మొత్తం టీఎస్ఆర్టీసీ 4484 ప్రత్యేక బస్సులను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రత్యేక బస్సులకు సంబంధించి మొత్తం ఎక్కువగా తెలంగాణ జిల్లాలతో పాటు ఏపీకి సంబంధించిన జిల్లాను కూడా పూర్తి స్థాయిలో ఇక్కడి నుంచి అయితే నడిపిస్తున్నారు. వచ్చిన బస్సు నిమిషంలోనే పూర్తి స్థాయి ఫుల్ అయి ఇక్కడి నుంచి అయితే వెళ్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం ఇటు ఎక్స్ప్రెస్ బస్సులతో పాటు సూపర్ లగ్జరీ తదితర బస్సులన్నింటినీ కూడా ఏర్పాటు అయితే చేశారు. వీటన్నిటికీ సంబంధించి కూడా సీట్ల కోసం కూడా ఒకసారి మనం విజువల్ చూసుకుంటే సీట్ల కోసం కూడా బ్యాగ్లు వేసుకుని సీట్ ని ఆపుకునే సిచ్యువేషన్ అనేది మనకి అన్ని చోట్ల కనిపిస్తుంది. ఒకసారి ఇక్కడ ఆర్ఎం గారు కూడా ఉంటారు, ఒకసారి ఆయన కూడా అడిగి అసలు బస్సులకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారో, ఒకసారి క్రౌడ్ పెరిగితే ఎలా ఉంటుందని కూడా అడిగి తెలుస్తున్నాం. ముందు కొంతమంది ప్రయాణికులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తే ఎటు వెళ్తున్నారమ్మా? నారాయణపేట సార్. సార్ బస్సెస్ ఫ్రీక్వెంట్ ఉన్నాయా, లేట్ ఉన్నాయా? 5 minutes అవుతుంది. 5 minutes అవుతుందా? ఎట్లా మహాలక్ష్మి బస్కేనా? అవును సార్. మహాలక్ష్మి ఎటు వెళ్తారు? నారాయణపేట. ఎంతసేపు 5 minutes. బస్సెస్ ఎలా ఉన్నాయి? బాగుంది. ఎట్లా ఫ్రీక్వెంట్ ఉందా? ఫ్రీక్వెంట్గా ఉందా? సో ఎటు పోతాం? మేము అందులో ఒక్క సైడ్ కూడా లేదు. లేవా? ఎంతసేపు వచ్చి? అర్ధగంట అవుతుందా? అధికారులతో ఏమైనా మాట్లాడవా? మేమే మాట్లాడతాం సార్. అంతా అన్ని ఏర్పాట్లు చేసినామంటేనే బయలుదేరినాము, లేకపోతే అటు కిరాయిలు పెట్టుకుని పోతుంటే కాలరల తుఫాన్లకు ఏర్పాటు చేసిరంటారు కానీ అన్ని అనుకూలంగా ఏం లేవు. చాలా మంది రష్ ఉన్నారు. రైట్, మొత్తానికి ఒకసారి ప్రయాణికులు అయితే వాళ్ళ అభిప్రాయం చెప్తున్నారు. ఒకసారి రంగారెడ్డి ఆర్ఎం కూడా ఉన్నారు, శ్రీధర్ గారు. ఆయన ఒకసారి అడుగుతాం ఎన్ని బస్సులు ఏర్పాటు చేశారు ఏంటి అనే దానిపైన కూడా ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఏంటి సార్, మొత్తానికి ప్రయాణికుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు మీరు? మనం రోజు 3500 బస్సుల వరకు తిరిగే ప్లేస్ లోపల ఇవాళ రష్ అయితే పెరిగిందండి. దానికి అదనంగా ఇవాటి ప్లానింగ్ ప్రకారం 1000 బస్సులు మేము ప్లాన్ చేయడం జరిగిందండి. 10-15 minutes లోపల ప్రతి సెక్టార్ లోపల క్లియరెన్స్ అవుతుంది. మా టీంను పెట్టేసుకున్నాము. అదనంగా 1000 బస్సులు ఇంతకుముందు మీరు చెప్పినట్టు ప్లాన్ చేశాము. వస్తున్నాయి బస్సులన్నీ వచ్చేసి 10-15 minutes లో క్లియర్ అవుతున్నారు. మా టీమ్స్ అన్ని ప్లాట్ఫామ్స్ నుండి వచ్చిన ట్రాఫిక్ ను వచ్చినట్టే క్లియర్ చేయడం జరుగుతుందండి. ఇవాళ రేపు వీఆర్ ఎక్స్పెక్టింగ్ ట్రాఫిక్, దానికి అనుగుణంగా బస్సులు ప్లాన్ చేయడం జరిగిందండి. అనుకున్న దానికన్నా ఎక్కువ రద్దీ అయితే ఇక్కడ కనిపిస్తుంది. దాని తగ్గ ఏర్పాట్లు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఒకవేళ రద్దీ ఎక్కువగా పెరిగితే ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏం లేదండి. మేము అనుకున్న బస్సెస్ లాస్ట్ ఇయర్ మనము ఈ రోజుకి దాదాపు 700 బస్సులే ప్లాన్ చేశాము.
700 బస్సులు ఆపరేట్ చేస్తే ఇవాళ దానికి అదనంగా 300 బస్సెస్ ప్లాన్ చేశాము. ఇంకొక అదనంగా కూడా 300 బస్సుకు రెడీగా ప్లాన్ చేసుకొని పెట్టుకోవడం జరిగింది. అబ్సల్యూట్లీ దెర్ ఇస్ నో ప్రాబ్లం. అదేవిధంగా ఏపీకి సెక్టార్ కూడా సడన్ గా స్పట్ వస్తుంది. ఎందుకంటే జనరల్ గా ఈ సంక్రాంతి అంటే ఏపీ వాళ్ళు ఎక్కువ జరిపించుకుంటారు అనే ఉద్దేశంతో ఏపీ బస్సెస్ కూడా కొద్దిగా అదనంగా తీసుకురమ్మని చెప్పాము. వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసి క్లియర్ చేసేందుకు మేము ప్రయత్నాలన్నీ చేస్తున్నాం. ఒకసారి ప్రయాణికుల దగ్గర కూడా వెళ్దాం. ఆర్టీసీ అధికారులు అయితే ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేశామని చెప్తున్నారు. చాలా మంది ప్రయాణికులు తమ స్వగ్రామాలకైతే వెళ్ళడానికి సిద్ధమయ్యారు. ఒకసారి మిగతా ప్రయాణికులతో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మా ఎటు వెళ్తున్నారు? అచ్చంపేట ఎంతసేపు వచ్చి హాఫ్ అన్ అవర్ అవుతుంది. హాఫ్ అన్ అవర్ అవుతుందా? దొరుకుతున్నాయా బస్సులు? ఏమో ఇంతకుముందు ఒక బస్ వెళ్ళింది, ఇప్పుడు ఒక బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. మహాలక్ష్మి బస్ మహాలక్ష్మి పథకం కింద బస్సు కింద లేకపోతే సూపర్ లగ్జరీ వాటికి? ఏం లేదు, నార్మల్ బస్కి. నార్మల్ బస్కి. మరికొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కాక ఎటు పోతున్నాయి? కల్వకుర్తిగా. ఎట్లున్నాయి బస్సెస్? ఫ్రీక్వెంట్ ఉన్నాయా లేకపోతే ఎట్లున్నాయి? బస్సు ఉన్నాయా? మీరు వచ్చేసేపు ఇప్పుడే వస్తున్నాము. ఇప్పుడే వచ్చారా? అధికారులు ఏమంటారు? బస్సులు ఉన్నాయంటారా? ఇంకా బస్సులు ఉన్నాయని అంటారు కానీ లేవు కదా, తక్కువ ఉన్నాయి. మొత్తానికైతే పెద్ద సంఖ్యలో ప్రయాణికులు అయితే ఇక్కడి నుంచి వాళ్ళ స్వగ్రామాలకు వెళ్లేందుకైతే సిద్ధమవుతున్నారు. కానీ బస్సెస్ చాలినంత లేవు అనేది వాళ్ళ నుంచి కంప్లైంట్. కాకపోతే అధికారులు మాత్రం పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశాం, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేవు అనేది వాళ్ళైతే చెప్తున్నారు. సాయి మొత్తంగా అయితే ఇక్కడ ఇటు జేబీఎస్ కావచ్చు, ఎంజీబీఎస్ కావచ్చు, రైల్వే స్టేషన్ కావచ్చు, మూడింటి వద్ద కూడా ప్రయాణికులు పెద్ద సంఖ్యలో అయితే వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఆర్కే.